జిల్లా నా ఒక సొంత జిల్లా, ఉమ్మడి జిల్లా. నా సొంత జిల్లాలో నేను ఇక్కడ పర్యటన చేయాలి. ఈరోజు ఇక్కడ ముఖ్యమంత్రి గారు కూడా వస్తున్నారు. మరి ముఖ్యమంత్రి గారు ఈరోజు ఇక్కడ రేషన్ కార్డులో వితరణ కోసం పంపడం కోసం వస్తున్నారు. నేను ముఖ్యమంత్రి గారిని ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాను. ఎవరైతే ముఖ్యమంత్రి గారికి చెప్పేది ఏంటంటే, ఎవరైతే అర్హతలు ఉన్నారో రేషన్ కార్డుకు వాళ్ళందరూ కూడా రేషన్ కార్డులు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ఒకటి. రెండోది, ఈరోజు రేషన్ కార్డులో పంపిణీ చేస్తున్నటువంటి ఒక ధాన్యం ఏదైతుందో, బియ్యం ఏదైతుందో, ఈ యొక్క బియ్యము మొత్తం 5-6 కిలోలు మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వం ఉచితంగా ఇస్తుంది ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద. మరి మోదీ గారి బొమ్మ రేషన్ కార్డులో పెట్టాల్సిన అవసరం ఉన్నది. గతంలో కూడా రేషన్ షాప్లో ఇస్తున్నటువంటి ఏదైతే మేము బీద ప్రజలకు ఇస్తున్నామో ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద, అవన్నీ కూడా గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసి ఏదో వాళ్ళ ప్రోగ్రామ్ అలా చేసుకున్నారు. ఇక్కడ కూడా వాళ్ళు చేసుకుంటున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరికి ఎవరికైతే అర్హతలు ఉన్నారో అందరికీ 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం ఎవరికి కూడా రేషన్ కార్డు ఇవ్వలేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వం కేవలం వాళ్ళ కార్యకర్తలకే రేషన్ కార్డు ఇచ్చే ప్రయత్నం చేస్తుందని చెప్పేసి కూడా సమాచారం అందుతుంది. ఇప్పటికే దానికి దళారులు కూడా మొదలుపెట్టారు. వాళ్ళు ముందు వాళ్ళ కార్యక్రమాలు మొదలుపెట్టినట్టుగా సంఘటన కూడా మా దృష్టికి రావడం జరుగుతూ ఉంది. రెండోది అయితే నల్గొండ జిల్లా ఈరోజు రాజకీయపరమైనటువంటి ఒక చైతన్యకరమైనటువంటి జిల్లా ఇది. ఇక్కడ జిల్లాలో ఉన్నటువంటి యువకులకు, మహిళలకు నేను ఆహ్వానిస్తున్నాను. భారతీయ జనతా పార్టీలో చేరండి. ఈ యొక్క దేశంలో కుటుంబ పరిపాలన ఉన్నది. రాహుల్ గాంధీ గారి కుటుంబం, సోనియా గాంధీ గారి కుటుంబం, మరోవైపు అయితే బీఆర్ఎస్ పార్టీ కుటుంబ పరిపాలన మనం చూసాము. ఇక్కడ నల్గొండ జిల్లాలో కూడా కుటుంబ పరిపాలన, ఒకడు మొగుడు పిల్లల పరిపాలన అయితే, మరో చోట అపూర్వ సోదరుల పరిపాలన ఉంటే, మరో చోట తండ్రి కొడుకుల పరిపాలన ఉన్నది. నల్గొండ జిల్లా రాజకీయ చైతన్యాలతో ఉన్నటువంటి గడ్డ ఇది. ఈ గడ్డలో కుటుంబ పరిపాలన అంతం చేయాలంటే భారతీయ జనతా పార్టీని ముందుకు తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. అనేకమైనటువంటి పెండింగ్ ఇక్కడ మనకు ఉన్నటువంటి ఒక సమస్యలు ఉన్నాయి. అదే దిండి ప్రాజెక్టు సంబంధించినటువంటి నీరు కావచ్చు, ఎస్ఎల్బీసీ సంబంధించినటువంటి పనులు కావచ్చు, అవి ఎందుకు ఆగిపోయినాయి, ఇంతవరకు దాని మీద ఎందుకు పట్టించుకోవట్లేదు విషయాన్ని కూడా ఈరోజు ఈ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను. కేవలం ఈ ప్రభుత్వము ప్రజల్ని తప్పుదారి పట్టించడానికి ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం మీద తప్పుడు ఒక ప్రచారం చేస్తూ ఉంది. ఈ 42% ఒక రిజర్వేషన్లో 10% ముస్లిం రిజర్వేషన్లని మతపరమైన రిజర్వేషన్లు మేము వ్యతిరేకిస్తున్నాం. సుప్రీంకోర్టు కూడా దాన్ని ఒప్పుకోలేదు. మరి ఎందుకు ఈ యొక్క మతపరమైన రిజర్వేషన్ కాంగ్రెస్ పార్టీ తీసుకొస్తుంది? దీనివల్ల అసలైన బీసీలకు నష్టం జరుగుతున్న విషయాన్ని కూడా ఈ రాష్ట్ర బీసీలందరూ కూడా ఈరోజు గుర్తించాల్సిన అవసరం ఉన్నది, గమనించాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి మిత్రులారా, ఈ ప్రభుత్వం వ్యతిరేకంగా ఈరోజు ఉద్యమం మేము మొదలు పెడతాము. ఆ ఉద్యమం నాంది కూడా మేము నల్గొండ జిల్లా నుంచి మేము దాన్ని ప్రకటిస్తాము. ఇక్కడి నుంచి సూర్యాపేట నుంచి కోదాడ్, అదేవిధంగా నా సొంతంగా నేను పుట్టినట్టు ఊరు నల్లమండ కూడా అవుతుందో ఆ ఊర్లో నేను రాత్రి వసించి రేపు మళ్ళీ కోదాడలో కార్యక్రమం మొదలుపెట్టి మళ్ళీ నేను హైదరాబాద్ వెళ్ళేటువంటి ఒక కార్యక్రమం ఈరోజు ఇక్కడ జిల్లా సంబంధించిన ఉమ్మడి జిల్లా సంబంధించిన నాయకులు ఏర్పాటు చేశారు. మరొకసారి కార్యకర్తలకు, ఇంత పెద్ద ఎత్తున వచ్చిన కార్యకర్తలకు, మీడియా విలేకరులు అందరూ కూడా నేను కోరుతున్నాను. మీ అందరికీ ముఖ్యమంత్రి గారు ఇక్కడ వచ్చారు. కానీ ముఖ్యమంత్రి గారు వచ్చినటువంటి సందర్భంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా నేను కూడా ఇక్కడ వచ్చాను. మీరు దయచేసి మా ఒక కార్యక్రమాన్ని కూడా మీరు కవర్ చేయండి, వారిని కూడా కవర్ చేయండి, బాధ్యత మీది. కానీ ఏ విధంగా చేస్తారనేది మిమ్మల్ని కూడా మరొకసారి కోరుతూ ఈ యొక్క సమావేశంలో వచ్చిన అందరికీ కూడా మరొకసారి పేరుపడి నమస్కారం. విద్యార్థి పరిషత్ నుంచి మీరు కొనసాగుతున్నారు, ఆ సిద్ధాంతాన్ని అడ్డుపెట్టుకుని ఉన్నారు. ప్రజా సమస్యల మీద సరైన విధంగా బీజేపీ పోరాడలేదంటున్నారు. మీరు రాష్ట్ర అధ్యక్షుడు అయినారు. ముందు ఎట్లాంటి భవిష్యత్ కార్యాచరణ? మేము భారతీయ జనతా పార్టీ ఏ స్ఫూర్తి అయితే విద్యార్థి పరిషత్ నాకు కానీ వేలాది మంది, లక్షలాది మంది కార్యకర్తలకు ఇచ్చిందో, ఆ ఉద్యమ స్ఫూర్తి, ఏ విద్యార్థుల ఉద్యమ స్ఫూర్తి మాకుందో ఆ స్ఫూర్తితోనే మేము ప్రజా సమస్యల మీద కూడా పోరాడతాము. ప్రజల కోసం పోరాడతాము, ప్రజలతోనే ఉంటాము. ప్రజల ఒక సహితం వారి యొక్క సమస్యల మీద మేము పోరాడి ప్రజల్ని ఈరోజు వారికి మేము భరోసా ఇస్తున్నాం. మీరు కాంగ్రెస్ని చూశారో, మీరు బీఆర్ఎస్ని చూశారో, ఒక్కసారి బీజేపీకి ఒక అవకాశం ఇవ్వండి. ఈ యొక్క మార్పు చూడండి. తెలంగాణలో ఒక రాజకీయ మార్పు చేసి డబుల్ ఇంజన్ సర్కారు కూడా భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ఇక్కడ ఉన్నటువంటి ఒక తెలంగాణ వాసులకు ఒక బంగారు తెలంగాణ, ఒక వికసిత తెలంగాణ, ఒక ప్రజాస్వామ్య తెలంగాణ తప్పకుండా మేము తీసుకువస్తామని చెప్పేసి కూడా ఈ ఉద్యమం కోసం, ఈ ప్రజా వ్యతిరేక, ఈ ప్రభుత్వం వ్యతిరేకంగా మేము ఉద్యమాలు తీస్తాము. ఇప్పుడే నేను పగ్గాలు పట్టాను కాబట్టి రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీ బాట ఉద్యమాల బాటనే ఉంటుంది.